సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం టూర్లో గందరగోళం నెలకొంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అనుచరులు ఆందోళన చేపట్టారు. సరస్వతి పుష్కరాలకు గడ్డం వంశీని ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలోనూ వంశీ ఫోటో పెట్టకుండా అవమానించారని మండిపడ్డారు. ఆందోళన చేపట్టిన ఎంపీ గడ్డం వంశీ అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులందరికీ ఆశీస్సులు అందిస్తున్న వేళ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాడు దేవుడు అంటే రైట్. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. స్థానిక ఎంపీని పిలవలేదంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఆందోళన నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అనుచరులు అయితే తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. కాళేశ్వరంలో ఈ రోజు సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. కాళేశ్వరం తీరం వద్ద కాళేశ్వరం పుష్కర ఘాట్ సరస్వతి ఘాటు వద్ద ఏర్పాటు చేసినటువంటి సరస్వతి నది విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి అక్కడికి వచ్చినటువంటి భక్తులకు, ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చెప్తున్న సందర్భంలో సడన్ గా ఒకటేసారి ఊహించని పరిణామం అక్కడ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నటువంటి దాదాపు ఒక 40 నుంచి 50 మంది కార్యకర్తలు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి ఇటు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సరైన గౌరవం దక్కడం లేదు. ఎంపీ గడ్డం వంశీకి ఈ రోజు జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతనికి ఆహ్వానం పంపలేదు. కేవలము వంశీకృష్ణ దళితుడు అనే వివక్షణ చూపిస్తున్నారని కూడా ప్లకార్డ్స్ పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్లకార్డ్స్ లను చూపిస్తూ కూడా ఆందోళన చేపట్టిన విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలకు, కుమ్ములాటలకు మనం సాక్ష్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి పర్యటన సందర్భంగా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో పాటు అక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ ఉన్నారు. 3 మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వేదికపై ఉన్నటువంటి సందర్భంలోనే ఒకటేసారి వేదిక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ పైన కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అధికారికంగా గౌరవించడం లేదు, అధికార కార్యక్రమాలలో ఆహ్వానించడం లేదు, కావాలనే వివక్ష చూపిస్తున్నారని కూడా ఆందోళన చేశారు. ప్లకార్డ్స్ పట్టుకొని ప్రదర్శించడంతో ఒకసారి ఇక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వచ్చి వారిని ఆందోళన చేస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణ సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళ తండ్రి గారైనటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ సంబంధించినటువంటి అనుచరులు, ఇద్దరి అనుచరులను కూడా పోలీసులు అక్కంజలి దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన అక్కడ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివేక్ వంశీకృష్ణ అనుచరులకు పోలీసులకు మధ్య కాసేపు తోపులాట కూడా జరిగింది. చివరికి వారికి అటు కాళేశ్వరంతో పాటు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కి వారిని తరలించారు. సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ గా మనకు జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రెండవసారి సీఎం రేవంత్ రెడ్డి సభల్లో వంశీకృష్ణ సంబంధించినటువంటి అనుచరులు ఆందోళన చేయడం కానీ, లేకుంటే గతంలో మొన్న జరిగినటువంటి మంత్రుల పర్యటనలో, మంచిర్యాలలో జరిగినటువంటి మంత్రుల పర్యటనలో అప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అలానే సీతక్క ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎంపీ వంశీకృష్ణకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అక్కడ కూడా ఆందోళన చేశారు. ఇక గతంలో జరిగినటువంటి పెద్దపల్లిలో నిర్వహించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అధికారికంగా ఉద్యోగులకు ఎంపికైనటువంటి వారికి ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ కార్యక్రమంలో స్వయంగా గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ముందు, నన్ను పిలిచినా పిలవకపోయినా నాకు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఆహ్వానం ఉన్నా లేకపోయినా సరే నేను ప్రజల సేవ కోసం వచ్చాను, ప్రజా సేవ చేసుకుంటే ఉంటాను తప్ప నేను ఇలాంటి విషయాల గురించి పట్టించుకోనని కూడా ఆయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందు సభలోనే మాట్లాడారు. సో అంటే అప్పుడు జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని కూడా పెద్దపల్లి జిల్లా అధికారులు కానీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కానీ, ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి కానీ ఎవరు తనకు ఆహ్వానం లేదని కూడా స్వయంగా చెప్పాడు. సో
ఈ రోజు కూడా అదే విషయం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే సరస్వతి పుష్కరాలకు సంబంధించి దాదాపు గత 2 నెలల నుంచి కూడా ప్రభుత్వము వర్కౌట్ చేసుకుంటూ వస్తుంది. ఫీల్డ్ లెవెల్లో మిగతా మంత్రులు వస్తున్నారు. మంత్రి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు స్వయంగా గత 2 నెలల నుంచి కూడా దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఫీల్డ్కి వస్తున్నారు, కాళేశ్వరంకి వస్తున్నారు, నది వద్ద కూడా పరిశీలిస్తున్నాడు, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా రివ్యూలు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటూ వర్క్లను కూడా స్పీడప్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో కానీ, కాళేశ్వరం వద్ద నదిని పరిశీలించే క్రమంలో కానీ, జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించే క్రమంలో కానీ ఎప్పుడు కూడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొనలేదు. అంటే అప్పటి నుంచి కూడా వంశీకృష్ణకు దేవాదాయ శాఖ నుంచి కానీ, జిల్లా అధికార యంత్రాంగం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ కూడా అతని ఆహ్వానం లేదనేటువంటి విషయము రగులుతుందనే అదే అంతర్గతంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని ఈ రోజు ప్రీ ప్లాన్ గా అక్కడ ఆ కార్యకర్తలు ప్లకార్డుల ద్వారా నిరసన ద్వారా బయట పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెన్నూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులే. సో మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మిగతా నుంచి ఎక్కువగా రాలేదు, కానీ చెన్నూరు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు. ఎందుకంటే కాళేశ్వరానికి చెన్నూరుకి జస్ట్ మనకు 20 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. సో అందుకనే చెన్నూరు నుంచి దాదాపు 40-50 మంది వచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ముందు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అటు స్టేషన్ కూడా తరలించారు. సో అంటే పార్టీలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ విషయము అంతర్గత జరుగుతుందని చెప్పవచ్చు. అంటే గతంలో నుంచి కూడా చూసుకుంటే మంత్రి శ్రీధర్ బాబుకు తెలంగాణ ఉద్యమం సందర్భం నుంచి కూడా ఇటు వివేక్ వెంకటస్వామి కూడా అంతర్గతంగా చాలా బహిర్గతంగా చాలా సార్లు కూడా ఇలాంటి గొడవలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వివేక్ వెంకటస్వామి వచ్చిన తర్వాత కూడా ఇవి కంటిన్యూ అవుతున్నాయని మనం చెప్పవచ్చు. మంతనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, అలానే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ విషయంలో మిగతా ఎమ్మెల్యేలకు అటు ధర్మపురికి వచ్చేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తను ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా గడ్డం వంశీ తన అనుచరులు కార్యకర్తలతో కూడా చాలా సార్లు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెద్దపల్లి ఎంపీగా 7 నియోజకవర్గాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అటు బెల్లంపల్లికి వచ్చేసి గడ్డం వంశకృష్ణ పెదనాన్న వినోద్ కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి మిగతా 6 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ కార్యక్రమాలు కూడా తనని ఆహ్వానించడం లేదని కూడా చాలా సార్లు అన్నారు. గతంలో కూడా దీనికి సంబంధించినట్టు విషయాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే పెద్దపల్లిలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లోనే స్వయంగానే వంశీకృష్ణ తన అసహనాన్ని మంత్రులు కానీ మిగతా అధికారులు కానీ తన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. దాంతోపాటు మంచిర్యాలకు వచ్చిన సందర్భంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముందు కూడా తన అనుచరులు కొంతమంది నిరసన చెప్పడం జరిగింది. కొంతమంది నిరసన వస్తున్న సందర్భంలో పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ రోజు సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయాలని మొదటిసారి అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. గతంలో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సరస్వతి పుష్కరాలను వేద శాస్త్ర ప్రకారం మాత్రమే నడుచుకుంటా వెళ్లిపోయేది. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు. యునైటెడ్ ఏపీ ఉన్నప్పటి నుంచి కూడా ఏ సీఎం కూడా ఇప్పుడు గోదావరి వద్ద నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వద్దకు ఎవరు రాలేరు. సో మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఎందుకు అంటే అది మంత్రి నియోజకవర్గ పరిధిలో ఉంది. సో మంత్రిని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు వచ్చి తాను చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు ఈ విషయాన్ని. మొదటిసారి ప్రభుత్వాన్ని ఒప్పించి 35 కోట్ల రూపాయలను రిలీజ్ చేపించి 35 కోట్ల రూపాయలతోటి అక్కడ వర్క్స్ చేపిస్తే అధికారికంగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. అంటే దేశంలో కూడా ఇది 2వ సరస్వతి నది. ఒకటి మనకు అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉంటుంది, అక్కడ కూడా అధికారికంగా నిర్వహించడం లేదు. సో అధికారికంగా సరస్వతికి నదికి నిర్వహిస్తున్నటువంటి పుష్కరాలలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సరస్వతి నది విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఒకేసారిగా వంశీకృష్ణ సంబంధించినటువంటి అనుచరులు, వివేక్ వెంకటస్వామి సంబంధించినటువంటి అనుచరులను ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలపడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతాన్ని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో ఈ ఘటన పైన రేపు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా స్పందించే అవకాశం ఉంది. ఈ మొత్తానికైతే ఈ ఇష్యూ తోటి
అంటే గడ్డం ఫ్యామిలీకి అంటే వివేక్ వెంకటస్వామితో పాటు అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఇటు వంశీకృష్ణ, ఈ ముగ్గురికి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాను మంత్రులు గాను మధ్య సఖ్యత లేదు, అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నాయని ఈ రోజు జరిగినటువంటి విషయంతో మరోసారి బయటపడ్డది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.